హాయ్ అండి. ఫెస్టివల్ సీజన్ ఏదైనా దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అయితే దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా. లేదంటే మనకు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ రెసిపీ తినాలనిపిస్తే ఈ బెల్లం పరమాన్నం ట్రై చేయండి. ఈ విధంగా చేసే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. నేను పాలు పోయకుండా వండి చూపిస్తున్నాను, చూసేయండి. 1 కప్పు రైసు, అందులోనే 1/2 కప్పు పెసరపప్పు 2 టైం ఫ్రెష్గా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. 1/2 అవర్ తర్వాత ప్రెషర్ కుక్కర్లో మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి 1 కప్పు రైస్కి 2 కప్పుల బెల్లం తురుమును వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం కరిగేంత వరకు మధ్య మధ్యలో నేతిని వేస్తూ ఒక 3 స్పూన్స్ వరకు ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి. కలర్ చేంజ్ అయ్యి పూర్తిగా బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ బెల్లం పరమాన్నంలో వేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.